ఏపీ హైకోర్టులో పీఎస్ఆర్ ఆంజనేయులకు చుక్కెదురైంది. పీఎస్ఆర్ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది న్యాయస్థానం. ఏపీ పీసీఎస్సీలో అవకతవకలపై ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు సహా మధులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో ఇద్దరు నిందితులు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు నిందితుల బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. అనారోగ్య కారణాలుంటే 2 వారాల మధ్యంతర బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది న్యాయస్థానం. ఏపీ హైకోర్టులో పీఎస్ఆర్ ఆంజనేయులకు చుక్కెదురైంది. పీఎస్ఆర్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది న్యాయస్థానం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, ఏపీపీఎస్సీ అక్రమాలకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పిటిషన్ ని హైకోర్టు డిస్మిస్ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇదే కేసులో బెయిల్ ఇవ్వాలని పీఎస్ఆర్ దిగువ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా డిస్మిస్ కావడంతో హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఏపీఎస్సీ అక్రమాల కేసులో ఆయన A1 గా ఉన్నారు. A2 గా కామ్సెట్ మీడియా సంస్థకు సంబంధించిన డైరెక్టర్ మధుసూదన్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించినటువంటి న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వలేమని చెప్పి వాళ్ళిద్దరు పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే అనారోగ్య కారణాలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా ట్రయల్ కోర్టులో దాఖలు చేసుకోవాలని చెప్పి పీఎస్ఆర్ కి అయితే న్యాయమూర్తి ఆదేశాల్లో అయితే పేర్కొన్నారు. మధుసూదన్ కూడా గతంలో దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అక్కడ కూడా ఆ పిటిషన్ డిస్మిస్ అయింది. దీంతో ఇద్దరు కూడా ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇద్దరు పిటిషన్లు కూడా కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.